ఈ రోజు మనతో పాటు ఉన్నారు. జానపదాల మీద పాటలు పాడి 10 వరల్డ్ రికార్డ్స్ పొందారు. అండ్ అలాగే వివిధ యాసల్లో 12 భాషల్లో 108 నిమిషాల్లో 108 జానపద గీతాలు పాడి అండ్ ప్యారడీలో స్పెషలైజేషన్ చేసిన మొట్టమొదటి మహిళ. ఈ పాటికి మీకు అర్థమైపోయింది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని. ఆమెనే జానపద గాన కోకిల ప్యారడీ క్వీన్ డాక్టర్ అరుణ సుబ్బారావు గారు. సో నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను రా తల్లి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? అంటే అమ్మ విజయనగరం, నాన్న తెలంగాణ. అందుకని ఏంటంటే ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను. నాన్నగారు ఇక్కడే ఉండేవారు హైదరాబాద్ అంటే పటంచెరు, మెదక్ జిల్లా పటంచెరు. అంటే మీరు ఈ ప్యారడీ పాటలు పాడాలని ఎప్పుడు అనిపించింది? ఎప్పటి నుంచి అంటే 6 ఏళ్ల వయసు నుంచి నా ప్రస్థానం మొదలు పెట్టాను. అంటే 6 ఏళ్ల నుంచి, ఆ ఏజ్ నుంచి అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా పాటలు పాడే వాళ్ళు ఉన్నారా ఏంటి? మా నాన్నగారికి అన్ని ఉండేవి టాలెంట్స్. అలా ఆయన ఏంటంటే చిన్నప్పుడు భుజం మీద వేసుకొని పాడేవారట నన్ను. నాకు తెలియకుండా నాకు పాట వచ్చేసింది. నన్ను స్కూల్లో జాయిన్ చేయడానికి ముందే స్కూల్కి వెళ్ళాను. మామూలుగా జెండా వందనం వచ్చిందని చాక్లెట్స్ కోసమని వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు పిల్లలందరూ డాన్సులు చేయడం పాడడం చూసినాక నేను పాడతాను, నేను గొడవ ఏడవడం అంట నేను పాడతాను అని. ఇక సరే వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం పెద్ద మైక్స్ కదా ఎత్తుకొని నన్ను, సరే పాడమ్మా, ఏదో చిన్న పాప పాడతానంటుంది, పాడిన ఏదో ఒకటి రావడమే ధైర్యంగా వచ్చింది ముందుకని. ఇంకా అప్పుడు పాడాను నేను మొట్టమొదట పాడిన పాట ఇదే. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి. మొట్టమొదటిసారిగా స్కూల్లో జాయిన్ అవ్వడానికి ముందు నాకు పలకా బల్పం బహుమతిగా వచ్చింది. చిల్లకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, ముసలి వాడని ఎంచి మురిసి ముందుకు వస్తే రాలిపోదువు రాచ బిడ్డ అభిమన్య, కూలిపోదువు కుర్రవాడ అభిమన్య. తందానా తందానా దేవనందనానా